ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండం 4 నుండి 6వ అధ్యాయము, సాయంత్రం మత్తయి సువార్త 2వ అధ్యాయము. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకం నుండి దిగొస్తున్న దేవుని యొక్క మంచు మీ పైనను మీ కుటుంబం పైనను సమృద్ధిగా దిగివచ్చునుగాక. మీ పాలెమంతా కూడా ఈ మంచుతో నింపబడునుగాక. ఎలా ఉన్నారు? నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మీరు 2వ దినాన ప్రభు మీతో మాట్లాడుతున్న ఈ అద్భుతమైనటువంటి మాటలు మీ హృదయంలోనికి అంగీకరిస్తారా? వాటిని స్వీకరిస్తారా? ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మలను దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ. ఆయన మిమ్మల్ని హత్తుకొని, నా బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్పడం మీ అంతరంగ చెవులతో వినగలుగుతున్నారా? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పబడిన రీతిగా మీరు ఆత్మ సంబంధమైన చెవులతో ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెబుతున్న ఆ మాట మీరు ఆలకిస్తున్నారా? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని చెబుతున్న మాట మీకు అర్థమవుతుందా? నేను మీతో కూడా ఉన్నాను, ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మిమ్మల్ని విడనాడను అని మీతో పలుకుతున్న ఆ దైవ వాగ్దానం మీకు బోధపడుతుందా? క్రీస్తునందు నా ప్రియ దైవజనమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ శుభదినాన ఆయన మీకు చెప్పాలని నిర్ణయించుకున్న ఆ వాగ్దానం పరిశుద్ధ గ్రంథముల నుండి నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేదును అని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నిశ్చయముగా అనే మాట మీరు విన్నారు కదూ. నిశ్చయముగా అంటే ఇక దానికి ఏమాత్రం కూడా డోకా లేదు అని అర్థం. అది కన్ఫర్మ్, అది అలా జరగాల్సిందే. అది ఎంత మాత్రం కూడా 1% అయినా నెరవేర్చబడక ఉండడానికి దానికి అవకాశం లేదు అని అర్థం. నిశ్చయముగా అనే మాట పరలోకపు దేవుని యొక్క ఆ దృఢమైన చిత్తాన్ని మీకు తెలియచేస్తూ ఉంది. అది జరిగి తీరవలసిందే అనే మాటను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఆశీర్వదింతును అనే మాటకు ముందు చెప్పిన నిశ్చయముగా అనే పదం ఇక మీరు ఏమాత్రం కూడా సందేహించడానికి, సంశయించడానికి వీలు లేదు అని మీకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరంలో మీరు పోగొట్టుకున్నవి ఏమో, మీరు బాధపడ్డ పరిస్థితులు, సంగతులు ఎన్నో. అయితే వాటన్నిటినీ పూర్తిగా మీకు దూరం చేసి ఒక క్రొత్త అనుభవంలోకి మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు తోడుకొని వెళ్ళి, ఆయన ఒక ప్రియుడు ప్రియురాలతో మాట్లాడినట్లు మీతో ఆయన మాట్లాడబోతున్నాడు. మీకు తన దృఢమైన చిత్తాన్ని బయలుపరచబోతున్నాడు. మీకు ఆయన ఇవ్వగోరిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మీకు సొంతం చేయబోతున్నాడు. నా ప్రియమైన వారిలారా, ఆయన చెప్పిన మాట నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును. మీరు
ఈ 2025 అనే ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప ఆశీర్వాదంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారం, ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక సంబంధమైన విషయములలో ప్రతి ఆశీర్వాదాన్ని మీరు ఇప్పటికే అనుభవిస్తున్న స్థితిలో ఉన్నారు. అలాంటి అనుభవపూర్వకమైన ఆ దీవెనలు మీరు మీ కనులార చూడడానికి ఈ సంవత్సరం ఒక వేదికగా దేవుడు మీ కొరకు ఆయన ఉంచి ఉన్నాడు. కాబట్టి మీ విచారాలన్నీ దూరముగా విసిరి కొట్టండి, వాటిని మీ పాదాల కింద త్రొక్కివేయండి. ప్రతి విధమైన సందేహాన్ని మీ నుండి తరిమివేయండి. దేవుడు మీకు ఇవ్వగోరిన ఆ గొప్ప దీవెనల ప్రవాహం మీరు తప్పకుండా అనుభవిస్తారు. దినాలు గడుస్తుండగా దైవహస్తం మీ ఎడల కదలబోతుందో మీరే చూడబోతున్నారు. మీ కన్నులే దానికి సాక్ష్యం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఒక గొప్ప నిరీక్షణతో ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించండి, కనిపెట్టండి, ఎదురు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారట. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరి వెళతారు. వారు అలయక సొమ్మసిల్లక వారు సాగి వెళతారు. ఇట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయబోతున్నారు. కాబట్టి మీరు నిశ్చలముగా ఉండండి, మీరు ధైర్యముగా ఉండండి. నిరీక్షణతో మీ విశ్వాసాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి. ఒక శుభవర్తమానం మీరు వినబోతున్నారు. దేవుడు అట్టి కృప మీకు త్వరలోనే దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మా తండ్రి, మీరు మాకు దయచేసిన ప్రతి వాగ్దానం కొరకు వందనాలు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అనే ఈ వాగ్దానం మా యందు మా పట్ల మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రము. మా నాయన, నూతన బలముతో నూతన శక్తితో మమ్మల్ని నింపి బలపరచుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.